శివకుమార్ ఇప్పుడు బుడమేరు వరద కాలనీల్ని ముంచెత్తింది. ఎందుకంటే బుడమేరు నీరు వెనక్కి తనడంతో ఆ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి. బుడమేరు ఇప్పుడు కృష్ణానదిలో కలిస్తేనే ఆ వరదంతా పోతుంది. కృష్ణానదిలో ఫ్లో తగ్గే అవకాశం ఎప్పుడు ఉంటుంది? ప్రకాశం బ్యారేజ్ నుంచి వస్తున్న ఇన్ఫ్లో తగ్గితే కనుక. సో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి తగ్గుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా తగ్గే అవకాశం ఉందా? ఏం చెప్తున్నారు అధికారులు? ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఫ్లో అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి వరద అయితే ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరుతూ ఉంది. నిన్నటితో పోలిస్తే 1,30,000 క్యూసెక్ల నీరు అయితే తగ్గినట్లుగా అయితే ఇరిగేషన్ అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం 9,79,000 క్యూసెక్ల నీరు అయితే ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరుతూ ఉంది. అయితే రాత్రి వర్షం పడటంతో ఇటు మున్నేరు వాగు నుంచి కావచ్చు, ఇటు బుడమేరు వాగు నుంచి ఈ యొక్క వరద నీరు వచ్చి ప్రకాశం బ్యారేజ్కు చేరటంతో ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి అయితే వరద ఫ్లో అనేది ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. మరోవైపు నిన్న పడవలు ఒక్కసారిగా వచ్చి ప్రకాశం బ్యారేజీని వచ్చి ఢీకొట్టడంతో ఇక్కడ పడవలు కూడా వాటర్ వెళ్లేందుకు కూడా ఇక్కడ అడ్డుగా చిక్కుకుంటంతో కొంత వాటర్ ఫ్లో కూడా కొంత ఆటంకం ఏర్పడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ పడవలను తీయడం కూడా కొంత కష్టసాధ్యం కావడంతో ఇక్కడే వదిలివేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ కొట్టుకొచ్చినటువంటి 4 పడవల్లో కూడా 2 పడవలు వరద ప్రవాహానికి కొట్టుకు వెళ్ళిపోయాయి. 2 పడవలు మాత్రం గేట్లకు అడ్డంగా చిక్కుకుపోవడంతో వాటర్ ఫ్లోకి కూడా కొంత ఆటంకం ఏర్పడినటువంటి పరిస్థితి. ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా 2వ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఈ ప్రకాశం బ్యారేజీ వద్దకు కూడా ఎవరిని కూడా అనుమతించకుండా రాకపోకలను కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం బ్యారేజ్ మీద ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. నిన్నటి నుంచి కూడా ప్రకాశం బ్యారేజీ వద్ద ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అధికారులు రాకపోకలను బంద్ చేశారు. ప్రజలెవరిని కూడా ఇటువైపు రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎగువ నుంచి ఇప్పటి వరకు 9,79,000 క్యూసెక్ల నీరు వస్తున్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. నిన్నటితో పోలిస్తే కొంత తగ్గినప్పటికీ కూడా వరద ఫ్లో అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం మనకి ఎదురుగా రైల్వే బ్రిడ్జి కనపడుతూ ఉంది. నిన్న ఆ బ్రిడ్జికి ఉన్నటువంటి పిల్లర్లు కూడా మొత్తం మునిగిపోయి వరద ప్రవాహం అయితే కంటిన్యూ అయింది. ఈరోజు చూస్తే కొంత ఒక అడుగు మేర అయితే ఆ వరద ప్రవాహం తగ్గి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ దిగువ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వరద ఫ్లో అలాగే కంటిన్యూ అవుతుంది. పలు లోతట్టు ప్రాంతాల్లో అయితే ఇల్లు కూడా ఇంకా అలాగే మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఇంకా కనపడుతుంది. అయితే ఈరోజు మధ్యాహ్నానికి అయితే ఈ వరద ఫ్లో అనేది కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నట్లుగా అయితే అధికారులు చెప్తూ ఉన్నారు.